కాకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ అనేది అది లెర్నింగ్ డిఫరెన్సెస్. అంటే నేను ఎందుకు అలా తక్కువ మార్కులు నాకు వచ్చి ఉంటాయి అని అంటే, నాకు నేర్పించే పద్ధతిలో ఏదో లోపం ఉంటుంది. నాలో లోపం లేదు. కానీ నాకు అందరికి ఊకమ్మగా ఒకటే చెప్పేదేముంది, అది నా బుర్రలోకి ఎక్కలేదు చిన్నప్పుడు. నాకు వేరే పద్ధతిలో నేర్పించి ఉండుంటే, అంటే మల్టీ మోడాలిటీ అంటారు దాన్ని. అలా నేర్పించి ఉండుంటే నాకు ఆ 0 మార్కులు వచ్చే పరిస్థితి ఉండుండేది కాదు. సో ఫాల్ట్ నాది కాదది. నాకు నేర్పించే విధానంలో ఫాల్ట్ ఉంది. అదే అనేది లెర్నింగ్ డిఫరెన్సెస్. ఒకళ్ళకొకటి వచ్చింది అని అంటే ఇంకొకళ్ళకి ఇంకో రకంగా చెప్తే వస్తుంది వాళ్ళకి. అది మనం గమనించాలి. అది లెర్నింగ్ స్టైల్స్ వేరే ఉంటాయి. ఒక్క అప్రోచ్ అందరికీ సరిపోదు. అది మనం నేర్చుకోవాలి. అది టీచర్ కూడా ఉండాలి ఆ తపన. ఇది వీడికి అర్థం కాలేదు. ఒక 5 పిల్లలకు నాకు క్లాస్‌లో వాళ్ళకి అర్థం కావట్లేదు. నీకు తపన ఉండాలి వాళ్ళకి ఎలా నేర్పించాలని. అన్‌ఫార్చునేట్‌లీ అంత బావుందా అంటే నేను బావుంది అని చెప్పను. నేను స్కూల్‌లో పని చేస్తాను కాబట్టి చెప్తున్నాను. అంత ఏం బావుండదు. చాలా రొటీన్ గానే చేస్తారు. అది చాలా అన్యాయం అసలు. మనం డిఫరెన్స్ తీసుకురావాలి, ఎనర్జీ తీసుకురావాలి. ఎవ్రీ డే న్యూ అన్నట్టుగా చెప్తేనే పిల్లలకి బావుంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ అంత మంచి టీచర్లు ఏమి ఉండరు. అది ఎక్కడైనా యూనివర్సల్‌గా. అంత మంచి టీచర్లు రోజు మనకు దొరకరు. సో ఆ తపన ఉండి మనం నేర్పించగలిగితే ఎవరైనా కూడా పాస్ అవుతారు. అది ఫెయిల్ అసలు లేదండి. ఫెయిల్ తీసేయండి అసలు. ఎవరు ఫెయిల్ అవ్వరు. మనం చెప్పే పద్ధతుల్లోనే లోపం ఉందని అక్కడ కరెక్షన్ చేసుకుంటే బావుంటుంది. ఇంకొక విషయం వచ్చేసరికి లెర్నింగ్ డిజబిలిటీస్ కోమార్బిడ్ అవుతాయి. జనరల్‌గా అది ADHD తోటో, ఆటిజం తోటో, యాంగ్జైటీ తోటో, న్యూరలాజికల్ ఫంక్షన్స్ అంటే ఇంపల్సివ్ డిజార్డర్ అంటాం అన్నమాట. వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. దానికి థెరపీస్ తీసుకోవాలి. ఓకే. ఇంకొకటి ఎవరైనా డిజార్డర్స్ అంటే భయపడకండి. అది కొంచెం భయమేస్తుంది పేరెంట్స్. చిన్న పేరెంట్స్ అందరూ. చాలా యంగ్ పేరెంట్స్ వాళ్ళు. ఇంత 30 లోపల ఉంటారు. చిన్న పూనలు వేసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు. నా స్టూడెంట్సే ఉన్నారు. సో అందుకని అది చిన్నగా ఏదన్నా వాళ్ళు ఆ టైంకి ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వకపోతే భయమేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏదో ఇలాంటి మాటలు చెప్పంగానే డిజార్డర్ అని చెప్పంగానే మనకి ఇదేంట్రా బాబు ఇదెక్కడి నుంచి వచ్చిందని. సొంతంగా హెరిడిటరీ కూడా ఉంటాయండి. ADHD కూడా హెరిడిటరీ ఉండొచ్చు. అందుకని చెప్పి మనం ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఓకే. ఇది తెలిసిందా? దీనికి ఏం చేయాలి? చేసినంత చేద్దాం. వీలైనంత చేద్దాం. వీలు కాకపోతే మళ్ళీ మీ సెల్ఫ్ ఈక్విలిబ్రియం ఉందే, దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. ఎక్కువ నేను గిల్ట్ ఫీలింగ్ నేనేమీ నేర్పించలేదు మా పిల్లలకి. నేనేమి చేయలేదు. నేను అంతా ఫెయిల్ అయిపోయాను నా లైఫ్‌లో. అవసరం లేదు. వాళ్ళు మీరు ఇంతవరకు నేర్పించారు కాబట్టి వాళ్ళ టైం వస్తుంది. వాళ్ళు ప్రపంచం చూసి కూడా నేర్చుకుంటారు. ఇంట్లో అమ్మ, నాన్న సరిగ్గా లేకపోతే మనం భ్రష్టు పట్టిపోతామా? ప్రపంచంలో చూస్తాం కదా! మంచి చెడ్డ నేర్చుకునేది 12, 15 ఏళ్ల నుంచి ఎలాగో ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అది మంచో చెడ్డో తర్వాత. బట్ నేర్చుకోవడం అయితే బయట కూడా నేర్చుకుంటారు. అందుకని మీరు అంత బ్లేమ్ చేసుకోవద్దు. సొంత బ్లేమ్ అక్కర్లేదు. అలాగే ఈ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అనేవి ఒక నేర్చుకునే పద్ధతుల్లో డిస్గ్రాఫియా అంటే రాయడంలో సమస్య ఉంటుంది. డిస్కాల్కులియా అంటే మ్యాథ్‌లో ఎలా నేర్పిస్తాము అవన్నీ నేను చెప్తాను. ఎర్లీ ఇంటర్వెన్షన్‌లో వర్డ్, సౌండ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. అంటే విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్స్. అంటే విజువల్ అంటే చూస్తాం కదా! ఏ అని. అండ్ దెన్ ఏ అని వింటాం కదా! ఏ అని 2 ఫింగర్స్ తోటి సాల్ట్‌లో గాని, సాండ్‌లో గాని ఈ సెన్సరీ దీనితోటి మనం చేయాలి. అలాగే టచ్ చేయాలి. ఇప్పుడు ఏ, యాపిల్, ఆ. ఏ సౌండ్ అంటుందని యాపిల్‌ని చూస్తున్నాం మనం. సో ఏ, యాపిల్, ఆ. ఈ టైప్ చేసి ఆ సౌండ్ ఎట్లా వస్తుంది? తర్వాత బబుల్ థీమ్స్ ఏంటి? ఈ, 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 ఏ, ఓ, ఏ, ఉ, ఊ. అలాగే డయాగ్రాఫ్స్ అంటారు. SH, CH, PH వర్డ్స్. ఇవి ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని వర్డ్‌ని డీకోడ్ చేసి ఇప్పుడు CAT క్యాట్ అంటే క్యాట్. క్యాట్ అనేది మనం చెప్తుంటే దాన్ని ఎన్‌కోడ్ చేస్తున్నాం. డీకోడ్, సిలబిఫికేషన్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ మనం తర్వాత కాంప్రిహెన్షన్ రీడింగ్‌లో డీటెయిల్స్, సీక్వెన్సింగ్, సైట్ వర్డ్స్ కొన్ని ఇంగ్లీష్‌లో యాక్చువల్‌గా అయితే చదివింది వేరే చెప్పాల్సొస్తుంది. లాటిన్ ఉన్నాయి మన దగ్గర. అందుకని చెప్పి ఆ వర్డ్స్ సైట్ వర్డ్స్ గానే చదవాలి. ఇప్పుడు థాట్, దిస్, వాట్ అనేవి సిలబిఫై చేసో సౌండ్ తోటి ఐడెంటిఫై చేయలేం. రైటింగ్‌లో వచ్చేసరికి విజువలైజింగ్,
వర్బలైజింగ్, గ్రాఫిక్ ఆర్గనైజర్ అంటే మీ థాట్ ని ఒక గ్రాఫ్ లో గీసి దాంట్లో మెయిన్ ఐడియా ఏంటి, సపోర్టింగ్ డీటెయిల్స్ ఏంటి, అట్లా రాయిస్తూ స్లోగా గ్రేడ్ లెవెల్ నుంచి మనం వాళ్ళని చేయగలగాలి. అది మన ఇంగ్లీష్ లోనే చేయాలా అండి, మరి మనకి తెలుగులో కూడా చేయొచ్చు. తెలుగులో కూడా చేయండి, అది సేమ్ టెక్నిక్ మనం ఏ భాషలోనే వాడుకోవచ్చు. అలాగే మ్యాథ్ వచ్చు అంత అండర్స్టాండింగ్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఏంటి, అవి మనం గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ ఈ గ్రేడ్ లెవెల్లో మనం నేర్చుకోవాలని. మ్యాథ్ వచ్చేసరికి యూజింగ్ మ్యానిపులేటివ్స్ అంటారు. కొంతమంది నాకు క్వశ్చన్ కూడా ఉండొచ్చు, మ్యాథ్ ఎలా నేర్పించాలి అని అంటే అబ్స్ట్రాక్ట్ గా నేర్పించకూడదు. 2 times 2 is 4 అని, 2 groups of 2 makes 4 అని నా స్టూడెంట్ ఉన్నాడు ఇప్పుడు. నేను ఆ స్టూడెంట్ కి నేను 5th grade కానీ నేను 2nd grade మ్యాథ్ చెప్పిస్తున్నాను. ఎందుకంటే ఆ లెవెల్ అక్కడే ఉంది నా స్టూడెంట్ కి. అందుకని చెప్పి మ్యానిపులేటివ్స్ యూజ్ చేస్తూ ఏదైనా తీసుకోవాలన్నమాట. మీరు పిక్కలు తీసుకున్నా కూడా రెండు కలిపితే 4 అవుతాయి గ్రూప్స్ అన్నట్టుగా మనం కాంక్రీట్ గా ఎవిడెన్స్ చూపించి నేర్పించాలి మ్యాథ్. కొంత టైం వరకు చూపించి నేర్పించాలి. అబ్స్ట్రాక్ట్ అసలు పని చెయ్యదు. ఎవరికి పని చేయదు అని అంటే ఇప్పుడు మనం చెప్పిన కేటగిరీస్ అందరికీనండి, ఒకళ్ళకి కాదు. ఈ పద్ధతిలో మనం చేస్తే, అందుకని చెప్పి మేము అది చేసాం.